सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् अचेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैरुपरमते बुद्ध्या धृतिग्रहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. ధ్యానమెట్లు చేయవలయునో ఇక్కడ ధ్యానాభ్యాసికి ఉపదేశించడమైనది. ఇక్కడ మనము ధ్యానకాలమున ఆత్మను తప్ప అన్య వస్తువును దేనిని భావించకుండులాగున యత్నించవలనని ఇక్కడ విశదపరచినారు. శ్లోకముల భావము: అర్జున, సంకల్పము వలన కలిగేటి కోరికలన్నింటినీ సంపూర్తిగా విడచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుదిక్కుల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలయును. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపక ఉండవలయును అని ఇక్కడ ధ్యానము ఎట్లు చేయవలయునో విశదపరచడమైనది. శుభం. సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అచేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమతే బుద్ధ్యా ధృతిగ్రహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి.